మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. డాక్టర్ గారు, మీరు బైపాస్ సర్జరీ ఆల్మోస్ట్ 15,000కు పైగా చేశారు కదా, ఆల్మోస్ట్ ఒక 99% ఏవో మీకు సక్సెస్ రేట్ ఉంది. అవునండి, 98-99%. ఏమి చర్యలు తీసుకుంటే అంత సక్సెస్ రేట్ ఉంటుంది? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఇప్పుడు ఏదైనానండి, ఏమవుతుందండి, మనకి ఫస్ట్ ఈ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఎక్స్పీరియన్స్లో తెలిసేది ఏంటంటే, ఒక సామెత ఒకటి ఉంటుంది, నెవర్ గో టు ఏ ఓల్డ్ బార్బర్ ఆర్ ఏ న్యూ సర్జన్ అంటారు. విన్నారా? ఇప్పుడు ఓల్డ్ బార్బర్ దగ్గరికి వెళ్తే హెయిర్ కటింగ్లో ఏం కట్ చేస్తున్నాడు తెలియదు, కసరస చేస్తాడు. అట్లాగే ఏమవుతుందంటే డాక్టర్లు కూడా, ఇప్పుడు మనందరం మనుషులం కదా, పేరెంట్స్ మాట ఎందుకు నమ్ముతాం మనం? వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది, మంచిదో చెడుదో తెలుసు. పుస్తకంలో చదివితే మనకు తెలిసినట్టయితే వాళ్ళ మాట మనం ఎందుకు వింటాం? అట్లాగే ఏమవుతుందంటే చాలా నేర్చుకుంటామండి ఇవన్నీ కూడా. ఇప్పుడు దానికి మంచి ట్రైనింగ్ అవసరం, మంచి ఆర్గనైజేషన్ అవసరం. ఇప్పుడు సర్జన్గా నేను ఒక్కడిని చేసేది కాదు, మాకు మంచి అనస్టిస్ట్ కావాలి, మంచి హెల్ప్ చేసే అసిస్టెంట్ సర్జన్స్ కావాలి, జాగ్రత్తగా చూసిన నర్సెస్ కావాలి, కరెక్ట్గా రిజల్ట్స్ ఇచ్చే ల్యాబొరేటరీ కావాలి, ఎర్లీగా డయాగ్నోస్ అవ్వాలి. టూ లేట్గా డయాగ్నోస్ అయితే నేను మాత్రం ఏం చేయగలను? అందుకని ఏంటంటే మంచి మా ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంట్, డెసిషన్ మేకింగ్ ఇంపార్టెంట్, అట్లాగే ఆర్గనైజేషన్ వేరే వర్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఇప్పుడు అపోలో హాస్పిటల్ అంటే కాబట్టి ఫస్ట్ ప్రైవేట్ హాస్పిటల్స్లో మరి అపోలో హాస్పిటలే స్టార్ట్ చేసింది బైపాస్ సర్జరీ ఇవన్నీ. మరి వాళ్ళకి పిసి రెడ్డి గారి విజన్ అలాంటి విజన్, ఎనార్మస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎంత స్పెండ్ చేస్తారు, టెక్నాలజీ, ల్యాబ్ వచ్చిందంటే 99.9% కరెక్ట్. ఇప్పుడు ఇలాంటి అట్లాగే అంటే మంచి డాక్టర్స్ ఇవన్నీ కూడా ప్లే చేస్తాయండి. ఇప్పుడు టెక్నికల్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు స్కూటర్ రిపేర్ పంపిస్తాము, అదే స్కూటర్ నలుగురు చేస్తారు, బట్ వాడి దగ్గర వాడుకున్న నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్ కూడా కొంతమంది బాగా చేస్తారు తక్కువ ఖర్చుతో. సో ఇలాంటివన్నీ మల్టీ ఫ్యాక్టర్లు. ఇప్పుడు నేను సర్జరీ చేసినా కూడా మంచి మరి టెక్నాలజీ ఉండాలి, ఎర్లీ డయాగ్నోస్ చేయాలంటే మంచి డాక్టర్లు ఉండాలి, మాకు సపోర్ట్, మాకు ఇంటెన్సివిస్ట్ ఉంటారు, మరి సపోర్ట్ చేసే సర్జన్స్, ఎనస్టిస్ట్, దే ఆల్ ఓవర్ ఇయర్స్ వీ గాట్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మొదట్లో ఏమయ్యేదంటే, ఇప్పుడు ఇవన్నీ నువ్వు 85-90 ఉండేది, మరి ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ ఇప్పుడు 97, 98, 99కి వచ్చాం. ఒక స్టేజ్ దాటిన తర్వాత చాలా టెక్నాలజీ సపోర్ట్ అవసరం. కాంప్లికేషన్ వస్తే కాస్ట్లీ ఎక్విప్మెంట్ వాడాలి. మరి ఇప్పుడు మాకు అవైలబిలిటీ ఉంది, ఆ రోజులు లేవు. సో అందుకని ఇక్కడనే కాదండి, చాలా చోట్ల సక్సెస్ రేట్ చాలా ఉంది. వీటన్నిటికీ ఇవన్నీ ఉన్నాయి. మన దేశంలో టెక్నాలజీ పెరిగింది, ఆర్గనైజేషన్స్ పెరిగినాయి, మనకి ఎక్స్పీరియన్స్. ఈ రోజు కూడా వన్స్ ఇన్ 2 years నేను బయటికి వెళ్ళి మంచి సెంట్రల్ చూసి వాళ్ళు ఇంకా ఏం చేస్తున్నారు. ఎందుకంటే మనకున్న ప్రాబ్లం మన దేశంలో ఎంతసేపు జబ్బు వచ్చినా ట్రీట్ చేయటాకే చాలా మన ఎక్స్పీరియన్స్, రీసెర్చ్ లేదు కదా. ఇప్పుడు మరి అమెరికా, యూరోప్ లాంటి కంట్రీస్లో చాలా రీసెర్చ్ చేస్తారు, బట్ దే స్పెండ్ మనీ ఆన్ దాట్, దే స్పెండ్ టైమ్ ఆన్ దాట్. ఇప్పుడు అందుకని కొత్తవి కనిపెడతా ఉంటారు. మనం ఇప్పుడు మోడీ గారు, మనం గవర్నమెంట్ చెప్పేది అదే, ఏంటి రీసెర్చ్లో వీ హ్యావ్ ఫండ్స్, వీ వాంట్ టు డూ ఇట్ అని. అది వస్తే తప్పితే కంట్రీ కెన్ నెవర్ బికమ్ సెల్ఫ్ రిలయంట్. సో అందుకని ఏంటి, మేము ఇప్పుడు కూడా వెళ్తాం, నేర్చుకుంటాం, అవన్నీ తీసుకొచ్చే కొద్దీ స్లోగా వీ కెన్ సీ డిఫరెన్స్ ఇన్ అవర్ రిజల్ట్స్ బై అవర్ రిజల్ట్స్, ఫర్గెట్ అబౌట్ అదర్స్. ఇంతకుముందు నేను మోట్లో స్టార్ట్ చేసే కేసులు కొన్ని ఇప్పుడు నేను చేయను, అప్పుడు వదిలేసిన కేసులు కొన్ని ఇప్పుడు చేస్తా. ఎందుకంటే దానికి సపోర్ట్ వర్క్, ఎక్స్పీరియన్స్ అన్నీ వస్తాయి కాబట్టి. సో అందుకనే ఎప్పుడు కూడా నేను ఎవరికైనా ఏం చెప్తా, నా దగ్గర వచ్చిన కూడా అదే చెప్తా, మీకు ఒక యాంజియోప్లాస్టీ సర్జరీ, ఏ సర్జరీ అయినా అవసరం అయితే, ఎమర్జెన్సీ అయితే తప్పితే డోంట్ జంప్ టు దాట్. 2-3 దగ్గరికి వెళ్ళండి, ఒపీనియన్ తీసుకోండి, మాట్లాడండి, మీ గ్రౌండ్ వర్క్ మీరు చేయండి. ఒక కారు ఉన్నారంటే 4 షాపులకు వెళ్ళి వస్తాం మనం. మీ బాడీ ఇది, మీ హెల్త్ ఇంపార్టెంట్. మీరు వెళ్ళి ఎవరి దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంది, ఎవరి దగ్గర రిజల్ట్స్ బాగున్నాయి, ఎవడో మీకు అర్థమయ్యేటట్టు చెప్పారు, ఎవడో మీకు అవైలబిలిటీ ఉండేట్టు చూస్తున్నారు, ఇవన్నీ చూసుకోండి అని చెప్తా. ఈ రోజులు అవన్నీ సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ చాలా ఇంపార్టెంట్. అవన్నీ దాంతో కొంత కన్ఫ్యూజన్ వస్తుంది, వచ్చినా కూడా నాలెడ్జబుల్. ఇప్పుడు ఏ స్కూల్లో చేర్పించాలంటే పిల్లలు స్కూల్లో వెరిఫై చేస్తామా లేదా? మనం లైఫ్ అండ్ డెత్ ఇష్యూస్లో మనం ఎందుకు చేయం? ఇవన్నీ చేయాలి. వీటన్నిటితో మెల్లగా ఇంప్రూవ్ అవుతున్నాం. టుడే ఇందాక నేను చెప్పినట్టు సక్సెస్ రేట్ మోస్ట్ ఆఫ్ ది కార్డియాక్ సర్జరీస్ యాజ్ గుడ్ ఇఫ్ నాట్ బెటర్ దెన్ మోస్ట్ ఆఫ్ ది. నేను మన చిన్న రక్తనాళాల్లో బెటర్ రిజల్ట్స్ ఇస్తున్నాం. ఫారినర్స్ కూడా వచ్చి ఏమి చేస్తున్నారు, మీరు ఎట్లా పోతున్నారు, వీళ్ళు మా వల్ల కాదంటారు. ఎందుకంటే మన ఎక్స్పీరియన్స్ మంది.